చాలామందికి క్షణికావేశంలో భార్యను వదిలేద్దాం, భర్తను వదిలేద్దాం, నేను బతకలేనా అనే నిర్ణయానికి వస్తున్నారు. దానికి పూర్వమే ఉన్న సామెత ఏమిటో తెలుసా? రెండో పెళ్లి చేసుకుంటే ఇదివరకు కాపురం పెనం, ఇప్పుడు పొయ్యి. ఇదివరకు పెనం మీద ఉన్నాం, ఇప్పుడు పొయ్యిలో పడ్డాం. పెనం మించి పొయ్యిలో పడ్డాం అంటే ఏమిటి? పెనం మీద దోశలు వేసేటప్పుడు చూడండి, పెనానికి ఒకవైపే కాలుస్తారు, అంతే కదా, ఒకవైపే కింద కాలుస్తారు. పెనం కింద ఎవడో దోశ పెట్టాడు కదా, పెనం మీద ఒకవైపే కాలుస్తారు. అది కింద పొయ్యిలో పడ్డామనుకోండి, మొత్తం అటు ఇటు కాలిపోతాం. ఇక్కడ ఎప్పుడు మొదటి ఆలోచన కంటే రెండవ ఆలోచన వివాహం ఏదో అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మరీ తీవ్రమైనటువంటి వ్యభిచారం లాంటి నేరాలు ఉంటే తప్ప కాపురాన్ని వదిలే ప్రయత్నం చేయకూడదండి. గయ్యాళితనం ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టడం ఉంటుంది, ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది, అహంకారాలు ఉంటాయి, పౌరుషాలు ఉంటాయి. ఒక్కటే లెక్కమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒకరి కోపం వచ్చినప్పుడు రెండో వాళ్ళు పక్క గదిలోకి వెళ్ళిపోండి, శుభ్రంగా వెళ్ళిపోయి